చెన్నైకి చెందిన కంపెనీ ఒక రాకెట్‌కి కావాల్సిన ఇంజిన్ మొత్తాన్ని 3డీలో డిజైన్ చేసింది. అసలు విషయం అది గాదు. ఒక ఇంజిన్‌ని డిజైన్ చేసిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే, ఇంజిన్ మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంత మెటల్ పౌడర్ అని ఉండిపోతది. అయితే బేసిక్‌గా వీళ్ళు డిజైన్ చేసింది ఇంజిన్ కూలింగ్ సిస్టమ్. ఒక రాకెట్ లాంచ్ అయినప్పుడు ఆ రాకెట్ ఇంజిన్ ఎక్కువ హీట్ అవ్వకుండా ఉండడానికి దాంట్లో హై ప్రెషర్ వాటర్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. అందులో చిన్న రవ్వంత మెటల్ పౌడర్ ఉన్నా గాని మొత్తం ఆ ఇంజినే వేడైపోయి బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ మన రాకెట్స్‌కి కూడా రావచ్చు అని చెప్పేసి అగ్నికుల్ కాస్మోస్ అనే కంపెనీ ముందుగానే ఒక కొత్త డిజైన్‌తో ఈ కూలింగ్ సిస్టమ్‌ని డిజైన్ చేసింది. మొత్తం 3డీ ప్రింటింగ్ అయిపోయినాక ఆ ఇంజిన్‌ని ఒక మెషిన్‌తో వైబ్రేట్ చేయడం, రొటేట్ చేయడం ద్వారా ఆ పౌడర్ మొత్తం ఒక ప్లేస్‌కి జమ అయిపోతది. ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసి హై ప్రెషర్ గ్యాస్‌ని యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉండే పౌడర్ మొత్తం బయటకొచ్చేస్తది. ఈ విధంగా ఒక ప్రైవేట్ కంపెనీ ఇలా చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఒక పర్ఫెక్ట్ ఇంజిన్‌ని తయారు చేసింది. రీసెంట్‌గా 2022లో ఇస్రో వాళ్ళు ఈ ఇంజిన్‌ని టెస్ట్ చేద్దామని చెప్పేసి పెట్టి లాంచ్ చేస్తే ఆ రాకెట్ సక్సెస్‌ఫుల్ అయింది. అండ్ దాని తర్వాత 2024లో ఇండియన్ గవర్నమెంట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కంప్లీట్ 3డీ ప్రింటింగ్‌తోనే తయారు చేసిన ఇంజిన్ ఘనత ఇండియాకే దక్కుతదని చెప్పేసి డిక్లేర్ చేసేసిండ్రు.